సార్ ఇప్పుడు ఒక బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలంటే ఏం చేయాలి సార్? ఒక కోళ్ళ ఫామ్ ఓనర్ ముందు లైనేజ్ కరెక్ట్గా పెట్టుకుంటాం. పెట్ట లైనేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు ముందు ఏదన్నా ముందు పెట్ట శుభ్రమైన పెట్ట ఉంటే దాని జెనెటికల్గా దాని కదలికలు, దాని మెదడు, దాని చురుకుదనం, వీటన్నిటి గురించి చాలా వీడియోలో చెప్పాను నేను. ముందు పెట్టలో పర్ఫెక్ట్, ఇది నా పర్ఫెక్ట్ పెట్ట అనేది ఒకటి ముందు ఏర్పాటు చేసుకోండి. అక్కడి నుంచి దొడ్డి నిలబడద్దు. అదే ఈ కోళ్ళు పుట్టిన జీవం ఉన్నంతకాలం, ఇవన్నీ ఉన్నంతకాలం ఈ రోగాలు, రొప్పులు, వైరస్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉండేవి. అందరికీ పోతూ ఉంటాయి, ఉంటాయి. లేకపోతే కోడి జీవరాశి ఎప్పుడో నాశనం అయిపోయేది. ఇంతకాలం ఇండస్ట్రీ ఎట్లా ఉందంటే కోడికి పోతాయి కానీ బతుకుతుంది. నువ్వు 100 పిల్లలు చేస్తే 90 పోయినాయి, 10 ఉంటాయిగా. నీ దగ్గర బ్రీడ్ ఎక్కడికి పోదు. కాకపోతే నువ్వు ఎంత క్వాలిటీ జీవించావు అనేది ఇంపార్టెంట్. నువ్వు వాటికి ఇచ్చే ఫెసిలిటీస్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయి. మంచి కోడి కొనే దగ్గర ఇన్వెస్ట్ చేయి. అది నీ ఫెయిల్యూర్ అవుద్ది. ఏది నువ్వు కోడి ప్రొడక్షన్ సరిగ్గా తీసుకురాలేకపోతే నీ ఫెయిల్యూర్. నువ్వు ప్రొడక్షన్ సరిగ్గా తీసుకొస్తే నీ దొడ్డి ఖాళీ ఉండదు. ఏ మూల నుంచైనా వస్తారు.